తెలంగాణ రైజింగ్ న్యూస్. హైదరాబాద్ కు హాలీవుడ్ వచ్చినట్టే నెట్ఫ్లిక్స్ రాకతో ఎంటర్టైన్మెంట్ రంగానికి ఊతమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థలకు వేదికగా రాష్ట్ర రాజధాని, మీ కార్పొరేట్ ఆఫీసులను ఫ్యూచర్ సిటీకి తీసుకురండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఐలాండ్ స్టూడియోస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇండియా, మన తెలంగాణ ఎంతటి ముఖ్య పాత్ర పోషించబోతున్నాయో వివరించారు. తెలంగాణ అంటేనే వ్యాపారం, పెట్టుబడులకు గమ్యస్థానం. ఇప్పటికే మన హైదరాబాద్ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు వేదికగా మారింది. ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఇంటర్ విధానం రద్దు చేస్తాం, వచ్చే ఏడాది నుంచి నర్సరీ టు 12వ తరగతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఉచితంగా లేదంటే 50% రాయితీతో రవాణా సౌకర్యం. నేడు సామాన్యుడు భరించలేని స్థాయిలో వైద్య ఖర్చులున్నాయి, వాటిని కట్టడి చేస్తాం. అలాగే ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో నెలపాటు తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ డేటాతో 65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తాం. సంక్షేమ పథకాల కంటే పేదలు తమ కాళ్లపై తాము స్వయం శక్తితో నిలబడేలా చేయటమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా స్పష్టం చేశారు. కోకాపేట మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు రోబోల్లా మారద్దని, మానవత్వం చూపాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. విద్యారంగంలో వచ్చే ఏడాది నుంచి సరికొత్త మార్పులు తేబోతున్నామని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేస్తామంటూ కూడా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యా, వైద్యం తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మన తెలుగు సినీ పరిశ్రమ కోలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్లతోనే కాకుండా హాలీవుడ్ తో పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. హాలీవుడ్ సినిమాలు ఇక్కడే చిత్రీకరించేలా తగిన అభివృద్ధి చేసి చూపుతామంటూ స్పష్టం చేశారు. హైదరాబాద్ ను సినీ రంగ రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రిగా తానెంతో కృషి చేస్తున్నానంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. నిజాం స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవం. నేడు మూసీ ప్రాజెక్టు ప్రణాళికను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ మధ్య నుంచి ప్రవహిస్తూ కాలుష్యమయంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలని సంకల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. పూర్వకాలంలో నిజాం పాలకులు అనుసరించిన విధానాలతో పాటు ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన నదీ పునరుజ్జీవ ప్రాజెక్టులోని ఉత్తమ విధి విధానాలను సైతం ఇందుకోసం స్వీకరించనుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఫేజ్ 1 లో భాగంగా వచ్చే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ కి ఒక ఐకాన్ లా ఉండేలా నిర్మించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. దేశ ప్రజలను భయపడవద్దని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీయే భయపడుతున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగా ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, అమెరికాలో అదాని కేసు కారణంగా సభలోకి రాలేక జంకుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎల్పీజీ కొరతపై గురువారం సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు మకరద్వారం ఎదుట ఇండియా కూటమిలోని ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, రాజ్యసభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, డిఎంకే, టీఎంసీ, ఎస్బీ సహా ప్రతిపక్ష ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. ఇటుకలతో పొయ్యి పెట్టి వంట స్టవ్ పై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. పలువురు ఎంపీలు సిలిండర్ బొమ్మలతో నిరసన తెలియజేశారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం ఎదురవుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా సంసద్ మే నరేందర్ గాయబ్, దేశ్ మే సిలిండర్ గాయబ్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 100% సీట్లు సాధించి తెలంగాణలో మరొకసారి అధికారంలోకి వస్తామని పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 4 ముక్కలైంది, రాష్ట్రంలో భాజపాకైతే అసలు చోటే లేదంటూ వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ భవన్ లో పిసిసి ఎస్సీ విభాగ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి పరుగులు పెట్టాలంటే పెట్టుబడుల సాధనలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ మోడల్ అనివార్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. అత్యంత వేగంగా ధీటుగా ఎదుగుతున్న క్రమంలో మౌలిక సదుపాయాలు, సంస్కరణలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువతను కేవలం ఉద్యోగులుగా మాత్రమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకుంటుందంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజలకు మరింత సమర్థవంతంగా వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అధికారులకు సూచించారు.